పోతారు, మొత్తం పోతారు. సరిపోతా శనివారం మూవీ సరిపోయిందా అంటే ఓవరాల్ మూవీ ఓకే, పక్కా ఒకసారి చూడాల్సిన మంచి కమర్షియల్ మూవీ. బీజిఎం జేక్స్ బిజాయ్ ఒక్కొక్క సీన్కి ఇంపాక్ట్ డబల్ చేస్తాడు. మెయిన్గా ఇంటర్వెల్ ఫైట్ సీక్వెన్సెస్ అండ్ ఆఫ్టర్ ఇంటర్వెల్ ఫైట్ బీజిఎం అండ్ కెమెరా వర్క్ ఎక్సలెంట్. కొన్ని ఫ్లాస్ ఉన్నాయి మూవీలో. హీరోకి విలన్కి ఫేస్ ఆఫ్ కోసం చాలా వెయిట్ చేస్తాం, ఆ ప్రొసీడింగ్స్ని లేట్ చేస్తాడు. మెల్లగా ఆడియన్స్కి ల్యాగ్ అనిపిస్తుంది. వివేక్ ఆత్రేయ గారి మీద ఉన్న కంప్లైంట్ ఈ ల్యాగ్ పోర్షన్సే. ఆ లాస్ట్ మూవీ అంటే సుందరానికిలో కూడా. బట్ ఇందులో అవి తగ్గించాడు కానీ పూర్తిగా పోలేదు. అండ్ క్యారెక్టర్ ఇంట్రోస్ ఫుల్గా ఫస్ట్ హాఫ్లో ఉంటాయి. ప్రతి క్యారెక్టర్ని డీప్గా ఇంట్రడ్యూస్ చేస్తాడు. అవి కూడా కొన్నిసార్లు ల్యాగ్ అనిపిస్తాయి. బట్ సెకండ్ హాఫ్లో ఆ ఎక్స్ప్లెనేషన్కి పే ఆఫ్ ఉంటుంది. యాక్షన్ సీక్వెన్సెస్ అన్నీ వర్కౌట్ అయ్యాయి. దసరా మూవీ కన్నా ఇందులో కొంచెం తక్కువే ఇంపాక్ట్ ఉంటాయి. బట్ ఇది ఒక కొత్త స్టైల్. ఓన్లీ సాటర్డే రివెంజ్ ఉండటం వల్ల ఆ పాయింట్ చాలా చోట్ల ఎలివేషన్స్కి వర్కౌట్ అయ్యాయి. ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్ ఎంగేజ్ చేస్తుంది. ఆ పర్ఫార్మెన్స్ వల్ల చాలా సీక్వెన్సెస్లోకి మనం ఇన్వాల్వ్ అవుతాము. మురళీ శర్మ గారి కామెడీ పర్లేదనిపిస్తుంది. నాని గారి పర్ఫార్మెన్స్ డీసెంట్. ప్రియాంక గారు కూడా ఫుల్ లెంత్ క్యారెక్టర్ మూవీలో. ఈ మధ్య మూవీస్లో హీరోయిన్కి ఇచ్చే ఇంపార్టెన్స్ తగ్గాయి. ఇందులో ఆ ఇంపార్టెన్స్ మెయింటైన్ చేశాడు. స్టోరీలో మదర్ సెంటిమెంట్ కూడా వర్కౌట్ అయింది. సిస్టర్ క్యారెక్టర్ ఎక్కువ ఇంపాక్ట్ ఇవ్వకపోయినా క్లైమాక్స్లో ఎలివేషన్కి వర్కౌట్ అవుతుంది. సో ఫైనల్లీ మూవీ బాగుంటే అక్కడక్కడ కొన్ని స్లో పోర్షన్స్ని ఇగ్నోర్ చేయొచ్చు. మూవీ హిట్, బట్ 100 crores కొంచెం డౌట్. నియర్ బై థియేటర్స్లో వాచ్ చేయండి, డిసప్పాయింట్ చేయదు మూవీ. దట్స్ ఇట్ గాయస్, దిస్ ఈజ్ మై వ్యూ. నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఎలా అనిపించిందో. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. సైనింగ్ ఆఫ్ మౌలి ముచ్చట్లు.